హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్ బికాస్ ఇట్స్ అమ్మ 50th బర్త్డే. సో ఈ వ్లాగ్లో ఫుల్ సర్ప్రైజెస్, సెలబ్రేషన్, ఫుడ్, ఫన్ అండ్ మెమోరీస్ ఉండబోతున్నాయి. కమ్ లెట్స్ గో. ఈరోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్గా స్టార్ట్ అయింది. నేను, అమ్మ అండ్ చెల్లి కలిసి హెచ్ఎంటి నగర్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. అమ్మ బర్త్డే కాబట్టి ఫస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అనిపించింది. స్వామివారి సన్నిధిలో కొంచెం అర్చన చేపించాం. స్వామికి మొక్కేసి అలా కొంచెం సేపు కూర్చున్నాం. అమ్మ ఫేస్లో కామ్నెస్ చూసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్లో దర్శనం అయ్యాక పక్కనే ఉన్న పార్క్కి వెళ్ళాం. చాలా కామ్గా ఉంది. మార్నింగ్ బ్రీజ్, పర్ఫెక్ట్ వైబ్ అసలు. అమ్మకి అండ్ మాకు ఇలా నేచర్తో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. సో కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, కొంచెం రిలాక్స్ అయ్యాము. ఈ మూమెంట్లో మనకి బిజీ లైఫ్లో దొరకని పీస్ వచ్చేసింది. బర్త్డే స్పెషల్ అంటే ఓన్లీ కేక్ కాదు, ఇలా టైం స్పెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది. దర్శనం అయ్యాక పార్క్లో రిలాక్స్ అయ్యాక రిటర్న్ స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చేసాం. నా స్ట్రైట్ టు కిచెన్ బికాస్ అమ్మ బర్త్డే స్పెషల్ అంటే చికెన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ పక్కా ఉండాల్సిందే. బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. అమ్మ స్టైల్లో మసాలాస్ రోస్ట్ చేసి చికెన్ యాడ్ చేశాము. మటన్ కర్రీ కూడా ప్రెషర్లో సెట్ చేసింది. అమ్మకి కుకింగ్ అంటే చాలా ఇష్టం. బర్త్డే రోజు కూడా అమ్మ కుక్ చేసింది మా అందరి కోసం. మీకు కూడా తినాలనిపిస్తుందా? కామెంట్స్లో చెప్పండి. చికెన్ బిర్యానీ వర్సెస్ మటన్ కర్రీ మీ ఫేవరెట్ ఏంటి? అమ్మకి ఒక సడన్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాం అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు సర్ప్రైజ్ అమ్మకి కాకుండా నాకు కూడా వచ్చింది. సడన్లీ మా బెస్ట్ ఫ్రెండ్స్ కేక్ పట్టుకొని వచ్చారు. టోటలీ అన్ఎక్స్పెక్టెడ్. చాలా హార్ట్ టచింగ్ మూమెంట్. ఇలాంటి సర్ప్రైజెస్ కెమెరా ఆఫ్ ఉన్నప్పుడే వస్తాయి. అమ్మ అయితే ఇంకా ఫుల్ హ్యాపీ. సరే ఇప్పుడు డెకరేషన్ చేద్దామని చెప్పి అమ్మ బర్త్డే అని మా ఫ్రెండ్స్ అందరం కలిసి కూర్చొని డెకరేషన్ చేశాం. ఎస్పెషల్లీ మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఎఫర్ట్స్. వాళ్ళే ఈవెంట్ ప్లానర్స్ అయ్యి అంతా డెకరేషన్ చేశారు. చాలా బాగా చేశారు గైస్ డెకరేషన్ మాత్రం. ఖచ్చితంగా వీళ్ళకి క్రెడిట్స్ ఇవ్వాల్సిందే డెకరేషన్కి. అమ్మ స్మైల్ కోసం ఎనీథింగ్ ఈజ్ వర్త్ ఇట్. చూడండి గైస్, డెకరేషన్ ఫైనల్ లుక్ సూపర్గా ఉంది కదా. అమ్మకి అయితే చాలా బాగా నచ్చింది. అమ్మ బర్త్డే కేక్ కటింగ్ టైం. అందరూ రెడీ. క్యాండిల్స్ లైట్ చేసాం. సాంగ్ స్టార్ట్ అయింది. కేక్లో స్వీట్నెస్ కన్నా అమ్మ స్మైల్లో స్వీట్నెస్ ఎక్కువ అనిపించింది. స్పెషల్గా ప్లాన్ చేశాము. కానీ నా సైడ్ నుంచి ఒక స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది. గెస్ వాట్? నేను అమ్మకి గోల్డ్ ఇయర్ రింగ్స్ గిఫ్ట్ ఇచ్చాను. చిన్నప్పటి నుంచి అమ్మ కోసం ఒక గోల్డ్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా. టుడే ఫెల్ట్ లైక్ ద పర్ఫెక్ట్ డే టు డూ ఇట్. ఇప్పుడు అమ్మకి ఇంకొక సర్ప్రైజ్. అమ్మ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనుష ఆంటీ వచ్చారు. కేక్ తీసుకొని వచ్చారు. కేక్ కటింగ్ సెకండ్ టైం ఫర్ ద డే. ఒక బ్యూటిఫుల్ శారీ గిఫ్ట్తో సర్ప్రైజ్ ఇచ్చారు. ఆంటీ వాళ్ళు ఇలా నా బర్త్డేని గుర్తుపెట్టుకొని రావడం గ్రేటే అని అమ్మ అంటుంది. అన్ని సర్ప్రైజెస్, కేక్ కటింగ్స్, గిఫ్ట్స్ అయ్యాక ఇంకా మేమందరం కలిసి డిన్నర్ చేశాం. ఫుల్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఒక హోమ్లీ అండ్ హ్యాపీ వైబ్లో డిన్నర్ ఎంజాయ్ చేశాం. సో ఈరోజు వ్లాగ్లో చూశారు కదా, అమ్మ బర్త్డేని చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేశాము. టెంపుల్ విజిట్, పార్క్ టైం, బిర్యానీ కుకింగ్, సడన్ సర్ప్రైజెస్, ఫ్రెండ్స్, గిఫ్ట్స్, ఇలా మోస్ట్ ఇంపార్టెంట్లీ అమ్మ స్మైల్. ఇలా సడన్ సర్ప్రైజెస్లతో అమ్మ బర్త్డేని మీరందరూ మెమొరబుల్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం చేసిన స్మాల్ మూమెంట్స్ అమ్మకి ఫర్ ఎవర్ మెమొరబుల్గా ఉంటాయి. ఈ వ్లాగ్ నాకు చాలా క్లోజ్ టు హార్ట్. థ్యాంక్ యూ గైస్ వీడియో చూసినందుకు. ఇఫ్ యూ లైక్ దిస్ వ్లాగ్ లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మూమెంట్స్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లో. బాయ్ గైస్.